వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. రెండేళ్లుగా మౌనంగా ఉన్నాను, ఇక ఊరుకోనంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే రాష్ట్ర సర్కారులో చలనం లేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న పెట్టుబడులు ఎంఓఏలన్నీ బోగస్ అని ఆరోపించారు. అందుకే స్వయంగా రంగంలోకి దిగానని అంటున్నారు. ఇదే అంశంపై వాటి మిడ్ డే డిబేట్ చర్చిద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్, అలాగే గుండ్లపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, మొత్తానికి అయితే కేసీఆర్ బయటకు వచ్చారు, ఇక రణరంగమే అంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజమెత్తుతామంటున్నారు, జలదోపిడీ జరుగుతుందంటున్నారు. సార్, ఎలా చూడాలి? కేసీఆర్ ఇంతకాలానికి బయటకు వచ్చారు, ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే మళ్ళీ ఆయన ఫామ్ హౌస్గా పరిమితం అవుతారా అనే సందిగ్ధత చాలామందిలో ఉంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? విజయ్ గారు, మీకు అట్లాగే కాంగ్రెస్ మిత్రుడు సత్యనారాయణ గారికి, పెద్దలు కోటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం. టీవీ ప్రేక్షకులు రెండు విషయాలు మాట్లాడుకోవాలి. సార్ వస్తారని మొన్నటిదాకా పాట పాడుకున్నారు వీళ్ళందరూ, ఎప్పుడు వస్తారని. నిన్న నుంచి మళ్ళీ టీఆర్ఎస్ శ్రేణులు సార్ వచ్చారని పాట పాడుకోవాల్సింది, అంతకని ఏం లేదు. కొత్తగా నా ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే బబ్రాజమానం భజగోవిందల్లాగా ఉంది కథంతా. అంటే ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ఇద్దరు కూడా ప్రతి విమర్శలు చేసుకునే క్రమంలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త సర్పంచులను అభినందించే కార్యక్రమాల భాగంగా వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్పుకునే భాగంగా ఆయన ఏమన్నారంటే, ఏమనంటే వాళ్ళ అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి, మనకు గౌరవం ఇస్తాం, సరైన విధంగా వస్తే మంచిదే కదా, వస్తారని ఎందుకు అని నన్ను నేను కూడా దాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడితే బాగుంటుంది, దీని మీద మంచి చర్చ జరగాలి. చర్చ కన్నా రచ్చ జరుగుతుందని నేను అంటున్నాను. నిజంగా చర్చ జరుగుతుంటే నిజానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సభకు రామనే చెప్తున్నారు, కానీ ఈయన సభలు సమావేశాలు పెడతానని చెప్తున్నారు కదా, మరి ఎలా చూడాలి? సభకు రారంటున్నారు కానీ సమావేశాలకు మాత్రం వెళ్తారంటున్నారు. రెండు చేయాలి విజయ్ గారు. నా ఉద్దేశం అంటే, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళడం ఎంత అవసరమో అసెంబ్లీకి రావడం కూడా అంతకంటే ఎక్కువ అవసరం అంటున్నాడు. రికార్డ్ అవుతుంది కదా అసెంబ్లీలో. అయితే మీరు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, ఆరోగ్యకరమైన చర్చ జరిగితే మంచిదే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు స్పందించే క్రమం కూడా చూశాను నేను. మీకు ఇచ్చే మీరు మీకు ఇస్తాం, మీరు రండి, మిమ్మల్ని ఎవరు అవమానించం, రండి అని కూడా కోరారు. అందుకని గత 2 సంవత్సరాలుగా మీరు కోరిన పాటల్లాగా వీళ్ళందరూ ఏమంటున్నారు, అసెంబ్లీకి రండి అని అందరూ అంటున్నారు కదా. బీజేపీ వాళ్ళదే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళదే అంటున్నారు, అందరూ అది అంటున్నారు. కాకపోతే మొదట్లో ఒక సంవత్సరం దాకా హనీమూన్ పీరియడ్, మీకు సంవత్సరం దాకా ఏం మాట్లాడదంట అన్న. 3వ రోజే కడియం శ్రీహరి గారు ఈ ప్రభుత్వం పడిపోద్ది అన్నాడు. అట్లాగే పల్లా రాజేశ్వరి గారు అన్నది ఈ ప్రభుత్వం పడిపోద్దని. సరే, అది బహానా తీసుకొని ఫిరాయింపుకు వచ్చే కరెక్టా తప్ప అంటే తప్పే. అప్పుడు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే అంటున్నాడు. ఇక్కడ ఈ విషయానికి వస్తే నా ఉద్దేశం ఏంటంటే, అనవసరంగా కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఎక్కువ వాళ్ళు తప్పు చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తం ఇప్పటిదాకా విభజన తర్వాత 4 మారారు. అటు పక్కన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఒక 5 ఏళ్ళు చూసినాం. మళ్ళీ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అప్పుడు 5 ఏళ్ళు చూసినాం. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తున్నాం. అట్లా 2 ఏళ్ళు అయిపోయింది. మిగతా చూసుకుంటే 4 పాత్రధారులు, సూత్రధారులు అందరూ కూడా ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ప్రజలకు అసత్యాలు, అర్ధసత్యాలు చెప్తూ దాన్ని మభ్యపెడుతున్నారు. ఈ మొత్తం నీటి పంచాయతీలు అంటారు. నీటిలోనే జ్వాల రేగ మంట ఎటుల ఆరును అని ఒక పాట ఉంది మన పంతులమ్మ సినిమాలో. ఇట్లా ఉన్నది పరిస్థితి. నీటిలోనే జ్వాల రేపుతున్నారు. ఈ రెండింటిని చోద్యం చూస్తుంది ఎవరంటే బీజేపీ పార్టీ అంటున్నారు. ఇప్పుడు పిట్టపోరు పిల్లి తెరిచింది అన్నట్టు, అట్లానే కోతి రొట్టె మొక్క పంచే సామెతలాగా ఈ 11.5 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నాడు. జలవనరులు అంటే జాతీయ జలవనరులు అనేది జాతీయ ప్రభుత్వం చేతిలో ఉంటాయి. నీళ్లు పంచాల్సింది వాళ్ళు. చాలా వరకు దాన్ని సెంటిమెంట్ గా ఉపయోగించుకునే సందర్భాలు చూసినాం తెలంగాణ ఉద్యమంలో, ఇటుపక్క అటుపక్క. కానీ ఇప్పుడు 2 ప్రమాదాలు పొంచి ఉంటే ఒకవైపే మాట్లాడిండు కేసీఆర్ గారు. అందుకనే భజగోవిందం బబ్రాజమానం ఎందుకన్నానంటే, మళ్ళీ అదే కథ కదా, అదే పాత కథ కదా. 1:20 మాట్లాడితే 1:22 మాట్లాడారు. ఆయన ప్రతి వాక్యం విన్నాను నేను. ఆయన ఎంతసేపు పాలమూరు, రంగారెడ్డి గురించి మాట్లాడారు. అసలు ప్రమాదం ఇంకోటి ఉంది పెద్దది. ఏది మనకు పోలవరం, మనకు మనకచెర్ల ప్రాజెక్టు, దాని పేరు మార్చి ఏది పోలవరం ఇప్పుడు నల్లమల సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ చెప్తున్నాం కదా. అసలు టీఎంసీలకు, యూసెక్లకు తేడా తెలియని వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారికి అన్ని తెలుసు కనుకనే ఇటు దాటు వాటి తిమ్మి చేయగలుగుతాడు. ఏమంటున్నాడు, ఇది 2 ఉన్నాయి, మంచిది ఉంటే చెడ్డ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే కల్లా వాదన కోసమే వాదన చేద్దామా, లేకపోతే పరిష్కారాలు సాధిద్దామా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు అందరి వేళ్ళు చూపించాల్సిన అవసరం ఉంది అంటున్నాను.
ఈ 11.5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంటే కేంద్ర జలవనరుల శాఖను కూర్చునిబెట్టి సిడబ్ల్యూసి మనకు మనకు ఆ మన కేంద్ర వాటర్ దాన్ని కూర్చునిబెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిచి వాళ్ళది వీళ్ళది సమీక్ష చేయాల్సింది కదా. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పగానే విత్డ్రా చేసుకున్నది. ఆ మర్యాద కాపాడాలి కదా. ఇంకా ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? 3వసారి ప్రధానమంత్రిగా మోడీ గారు. అంటే అర్థమైంది ఏంటంటే కొంతవరకు కూటమి ప్రభుత్వానికి సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏది చెప్తే అది ఆడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. రెండోది కూడా చెప్తున్నాను, ఆడుతున్నాడు నటిస్తూ వాళ్ళకు కూడా పెద్దగా మేలు ఏం చేస్తలేదు. గతంలో రాయలసీమ మేధావుల పోరం అంతా ఏమన్నదంటే, మీరు బనకచెర్ల ముందర పెట్టుకుంటే అసలు పోలవరానికి నష్టం వస్తుంది, బేసిక్ పోలవరం ప్రాజెక్టే పూర్తి కాకుండా అవుతుంది, మళ్ళీ మొత్తం మనకు అన్ని మార్చాల్సి వస్తుంది అని చెప్పారు కదా. దాన్ని వినలేదు కదా ఈయన. ఇప్పుడు ఏమైందంటే కొత్త సీసాలో పాత సార పోస్తున్నాడు, పోసిండు కూడా అంటున్నారు. నల్లమల సాగర్ నుంచి నెల్లూరు మన ప్రకాశం జిల్లాకు పారిస్తా అంటున్నాడు. మళ్ళీ ఇదైతే బనకచెర్ల పోనే పోదు. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వస్తే ఇవాళ గత 10 ఏళ్ళు ఈయనేం చేసిండు అని సమస్య వస్తుంది కదా. కేసీఆర్ గారు మనకు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, మంచిదే, కాదట్లేదు. కానీ గత 10 ఏళ్ళుగా ఏమైనా చేసిండు అక్కడ? మేము 6 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చామన్నారు. 14 లక్షల ఎకరాలు 16 లక్షల ఎకరాలు పారాలంటున్నారు, మంచిదే, కాదట్లేదు. కానీ తాను చేసిన పని అంటే ఇప్పుడు ఏమవుతుంది? గతంలో సమైక్య పాలనను విమర్శించినప్పుడు ఆయన అధికారంలో లేకముందు గత ఉద్యమ సమయంలో విమర్శించిన వేరు. 10 ఏళ్ళు ఆయన అధికారంలో, 2 ఏళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు, 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేశారు చర్చ జరగాలి అంటున్నారు. అంటే ఏమైందంటే 1,000 చూపెడితే 4,000 వెనుక చూపెడుతున్నాయి కదా అంటున్నారు. కానీ ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు మనకు ఏదైతే హామీ రామన్ వాటి గురించి మాట్లాడాలి, కాదంటలేదు నేను. ఉద్యమం ఉండాలి, వాస్తవాలే ఉండాలి. రేపొద్దున బీజేపీ వైపు ఈ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టి ఒత్తిడి తీసుకురావాలి. ఎవరికి వాళ్ళు చేస్తే బాగుంటది. నీళ్ల విషయంలో చాలా మాట్లాడాల్సి ఉంటది. విజయ్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, పెద్దవారి ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఇవన్నీ ఆయన చెప్పారు కదా నిన్న కేసీఆర్ గారు అన్ని కూడా. ఇవన్నీ వివరించి వాళ్ళ నీటి పంచాయతీ లేకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం. చోద్యం చూడొద్దు. ఇప్పటికే ప్రజల మధ్య విభేదాలు మళ్ళీ కొత్తగా సృష్టించే సెంటిమెంట్ రూపంగా అందరూ అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది సరైనది కాదు. రైట్. కోటేశ్వరరావు గారు, మీరు ఎలా చూస్తారు సార్? మొత్తానికి కేసీఆర్ బయటకు వచ్చారు, ఇప్పుడు జలదోపిడీ జరుగుతుందంటూ కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తున్నారు. సమ్మిట్కి సంబంధించి ఎంత ఉత్తుత్తిదే అని చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మేము క్షేత్రస్థాయిలోకి దిగి పోరాడతాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతామంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? ఇప్పుడు నిన్నటి వరకు మా కేసీఆర్ లేస్తే మనిషి కాదు అని చెప్పేసి చెప్పారు బీఆర్ఎస్ నాయకులు. సరే, ఆయన ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది అంతా ఎదురు చూశారు. నిన్న ఏం చెప్పారు? లేస్తాడు, వస్తాడు అని చెప్పారు, అంతే కదా. ఇంతవరకు రాలేదు. అందువల్ల ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు అనేటువంటి దాన్ని బట్టి బీఆర్ఎస్ లేదా కేసీఆర్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ తీర్థనలు అనేటువంటివి మనకు అర్థమవుతాయి. ఇప్పటి వరకు ప్రకటన తప్ప ఇంతవరకు ఆచరణ ఏమీ మొదలు కాలేదు. ఇప్పుడు ఇంకా వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, పోస్టర్ వేస్తున్నాము, లేకపోతే బ్యానర్లు కడుతున్నాం, ఇట్లాంటి కబుర్లన్నీ మళ్ళా మొదలుపెట్టారు. అసలు ఇంతకాలం ఎవరు రావద్దన్నారు? 2 సంవత్సరాల పాటు ఎవరు రావద్దని చెప్పారు? ఆయన ఎవరు అడ్డుకోలేదే కదా. ఆయనే ఫామ్ హౌస్లో మొత్తం ఒక గూడు కట్టుకొని ఆ గూట్లో పెట్టుకొని ఆయనే ఉన్నాడు తప్ప ఎవరు వద్దనలేదు. పోనీ నిన్నైనా కానీ నేను అసెంబ్లీకి వస్తాను అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు కదా. మరి అసెంబ్లీ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఒక పోరాట రూపం ప్రతిపక్షానికి. అటువంటి పోరాట రూపాన్ని మరి దాన్ని వదిలేసి అక్కడ ప్రభుత్వాన్ని సాధికారికంగా నిలదీయడానికి బయటే ఉంది. బహిరంగ సభల్లో 4 మాటలు ఎక్కువ చెప్పొచ్చు, 4 మాటలు తక్కువ చెప్పొచ్చు. అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా, లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరైనా. కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎవరికైనా జవాబుదారీతనం ఉంటుంది. అందుకని అక్కడ అసలైనటువంటి ఆ కార్యక్షేత్రంలో దానికి నేను రాను అన్నట్టుగా ఉంది వ్యవహారం తప్ప, దానికి కూడా నేను వస్తాను అక్కడ ఇక్కడ అంటే అసెంబ్లీ లోపల వెలుపల 2 చోట్ల నేను ప్రజల కోసం పోరాటం చేస్తాననే మాట కేసీఆర్ నుంచి రాలేదు. అంటే బయటకు వచ్చి ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందువల్ల వచ్చిన తర్వాత ఆయన నిజంగా ఏం చేస్తారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కానీ తోలు తీస్తా, తాట ఒలుస్తా అన్నట్టుగా మాట్లాడారు. ఏమైంది? ఆ విధమైనటువంటి పదజాలంతోటి
నిన్నటి నుంచి కాంగ్రెస్ వాళ్ళందరూ మటన్ కుట్టు మస్తాన్ లాగా తౌలు తీస్తానంటున్నాడు, మటన్ కుట్టు మస్తాన్ అయ్యాడు అని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు. అదేమనగా గౌరవప్రదమా? అందువలన ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. ఇక అనేక విషయాలని ఆయన ఈ సందర్భంగా లేవనెత్తారు. మళ్ళా ఒకసారి ఏవైతే తెలంగాణ ఆందోళన సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి వాటిలో నీళ్ల అంశాన్ని మరొకసారి మళ్ళా లేవనెత్తారు. డిపిఆర్ తిరస్కరిస్తే మీరేం చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డు సవాళ్ళు ఇస్తున్నారు. అసలు మీరు తిరస్కరించే విధంగా డిపిఆర్ మీరెందుకు పంపించారు, దానిలో ఉన్నటువంటి లోపం ఏంటి, దాని సంగతి ఏమిటనేటువంటిది ఆయన నోటి నుంచి రాలేదు. అందువలన అది చెప్పాలి కదా ముందు, మా డిపిఆర్లో ఈ లోపం ఉంది అందుకని తిప్పి పంపించారు, దీన్ని ఈ విధంగా సరిచేసి పంపిస్తే ఈ పాటికి మళ్ళీ అయి ఉండేది అని చెప్తే అర్థం ఉంది. అదేమీ చెప్పకుండా ఒక బ్లాంక్గా మొత్తం ఒక స్వీపింగ్ రిమార్క్, మీరేం చేశారు అనేటువంటి పద్ధతుల్లో అడిగారు. అది జవాబుదారీతనంతో కూడుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి నోటి వెంట రావాల్సినటువంటి పదజాలం కాదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. మనతో పాటు గుండ్లపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్ మీరేమంటారు? ఇంకా కేసీఆర్ అయితే బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తోలు తీస్తామంటున్నారు, మరి కాంగ్రెస్ రెడీగా ఉందా? యా విజయ్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం అండి. ఇక కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు చేసిందేం లేదు, బయటకు వచ్చినాక కూడా ఆయన చేసేది కూడా ఏం లేదు, మేకపోతు గాంభీర్యం తప్ప ఏం ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు. ముఖ్యంగా మనం మాట్లాడుకున్న నీటి జలాల గురించి, ఇరిగేషన్ గురించి ప్రస్తావన తీసిండు. ఇరిగేషన్ కూడా మరి కాళేశ్వరం గురించి మాట్లాడవచ్చు కదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి, అక్కడ వాళ్ళ గురించి, వెనకబడ్డ పాలమూరు గురించి ఇన్ని రోజులకు వారికి గుర్తొచ్చింది. మరి అదే పాలమూరుకు గతంలో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? 11,000 క్యూసెక్ల ఉన్నది, 44,000 క్యూసెక్ల వాటరు మరి రాయలసీమగా పోతా ఉన్నారు. కళ్ళు మూసుకున్నారా, తెరుచుకున్నారా? ప్రభుత్వాలు, అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయని ఉమ్మడి రాష్ట్రంలో అన్న మీరు, మరి మీరు అధికారంలోకి వచ్చినాక అంటే 2014లోకి వచ్చినాక 4.1 టీఎంసీ వాటర్ పోయేది 9.6 టీఎంసీ పర్ డే పోతా ఉంటే, అరే మనం ఇప్పుడు రాష్ట్రం సిద్ధించింది, మరి ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా బాగుపడాలా అని మాట్లాడిపోయి రాయలసీమ రాగి సంగటి తిని, కోడికూర, నాటుకోడి కూర తిని పరగల్బాలు బలికి అంతా ఐక్యంగా ఉండాలని మాట్లాడిన మీరు మళ్ళా ఈరోజు ఈ రాగం ఎత్తుకోవడం నిజంగా చాలా దౌర్భాగ్యం, సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ స్వరాష్ట్రంలో సాధించడంలో ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో అది నీళ్లు. మరి ఆ నీళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టి మరీ రాజకీయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 50% వాటర్ రావాల్సిన దాన్ని 37%కే ఒప్పుకొని, అంటే ఇప్పుడు 8,111 టీఎంసీలలో మరి 50% రావాలి మనకు, అంటే దాదాపు 4.5 రావాల్సిన దాన్ని ఓన్లీ 299కి ఒప్పుకొని సంతకం పెట్టింది ఎవరు? మీరే కదా. మరి ఆ రోజు కళ్ళు మూసుకొని పెట్టి ఈరోజు ఇంకా అంటే ఇది దాటవేసే ధోరణి, ప్రజలను తప్పు పెట్టించే ధోరణి, తప్పు పట్టియాలి ఏదో ప్రభుత్వానికి కదా. ఇప్పుడు ఫైనాన్షియల్గా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి టోటల్గా సర్వనాశనం చేసి పిసికి మొత్తం ఏం లేకుండా చేసి పోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు ఆయన నీతులు మాట్లాడుతూ ఉన్నట్టు చాలా దౌర్భాగ్యమైన కానీ పరిస్థితి. సత్యనారాయణ గారు, గతంలో 2014 ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ నిధులు కేటాయించలేదు పాలమూరు రంగారెడ్డికి. తాము వచ్చిన తర్వాత 1,000 కోట్లు కేటాయించాము, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఏం కేటాయించింది, దానికి ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే స్వరాష్ట్రం కోసం మనం కొట్లాడినాం. ఒక కేసీఆర్ కొట్లాడితేనో, ఒక కేటీఆర్ కొట్లాడితేనో, హరీష్ రావు కొట్లాడితేనో రాలే తెలంగాణ. ఇవాళ విద్యార్థులు, ఉద్యమకారులు, అడ్వకేట్లు, లాయర్లు, జడ్జిలు, మేధావులు అందరూ కూడా కొట్లాడు. ఈవెన్ జడ్జిలు కూడా మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడారు. ఆ విధానంతో మనం స్వరాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. ముఖ్యంగా ఈ
నియామకాలు నిధులు పక్కన పెడితే నీళ్ళు అనేది ప్రామాణికం. నీటి కోసం యుద్ధాలు జరగబోయే పరిస్థితి కూడా వస్తుంది. దీని పెద్దలు అన్నట్టు ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాలకు మధ్య సంబంధించిన నీట్ల పంచాయతీని చూడాల్సిన బాధ్యత ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్. మరి దానికి కృష్ణా బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డులో మరి సంతకాలు పెట్టింది ఎవరండి? బలమైన మన వాదన వినిపించకుండా, తెలంగాణ యొక్క బలమైన వాదన వినిపించకుండా అవసరమైన గణాంకాలను సిద్ధం చేయడంలో విఫలమైంది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన నీటి హక్కుల గురించి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం సపోర్ట్ చేయలే. ఒక గజెట్ విషయంలో కేంద్రానికి అనుకూలంగా మరి వ్యవహారం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా తీసుకోండి, సాగర్ ప్రాజెక్టులు తీసుకోండి, ప్రోటోకాల్ విషయంలో కూడా స్పష్టత లేకుండా సంతకాలు చేసింది ఎవరండి? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా నేను. సో ఈ రోజు వారు ఏదో ముసలి కన్నీళ్ళు గారిస్తే జరిగేది లేదు, ఒరిగేది లేదు. వాళ్ళు చేసిన తప్పిదాలకు ఈ రోజు ఇప్పుడు బలంగా మనం కొట్లాడుతా ఉన్నాం. మాకు దాదాపు 577 టీఎంసీలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మీరు గురు శిష్యులని ఇవన్నీ బోకస్ మాటలు, బేకార్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. అంత మాట్లాడిన మీరు ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో సెషన్స్లో పెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఎందుకు మీరు అసెంబ్లీకి రాలేదు? ఎందుకు చర్చ చేయలేదు? 2.5 ఏళ్ల తర్వాత ఇవాళ మాట్లాడిన మాటలు అంతా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సెషన్స్ పెట్టింది ఇరిగేషన్ మీద, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద. కానీ ఇరిగేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, గతంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం వాళ్ళు నష్టం చేసిరని. సో దాన్ని మరి డిస్కస్ చేయడానికి మీరు ఎందుకు రాలేదు? అసెంబ్లీకి రావాలి కదండి. అసెంబ్లీకి వచ్చి మీ వాదన మీరు వినిపించాలి. మరి ఇవాళ మాట్లాడి ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి మిగతా వారి సహచార మంత్రులు అందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. రండి అసెంబ్లీకి రండి, చర్చిద్దామని. ఆ మాట ఎందుకు వస్తలేదు? ఒక ఉత్తమ మరి రాజకీయవేత్తవు, పెద్ద మనిషివి, 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి, జనాలు ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రతిపక్ష నాయకునిగా మీకు అసెంబ్లీ రావాల్సిన బాధ్యత మీకు లేదా? వచ్చి చర్చించండి అని అంటున్నారు కదా. అంటే అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ అన్న అవమానిస్తుందన్న ఒక భయం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా మేము చూసుకుంటాము, ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఆ భయం ఏమైనా ఉందంటారా కేసీఆర్కి? ఇప్పుడు వారికి భయం ఉన్నోళ్ళు ఇక ఎరగడికి ఏదో సాముతున్నట్టు మీరు భయపడేటోళ్ళు ఇంకా ఏమో మమ్మల్ని ఏం చేస్తారండి? ఇప్పుడు అసెంబ్లీ అనేది గౌరవప్రదంగా ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు ఈ రోజు వరకు కూడా వాదించుకోవడానికి ఇప్పుడు మనం ఉన్నాము, చర్చించుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షం మాట్లాడుకోవాల్సింది, చర్చించాల్సిన ప్లేస్ ఏది, వెన్యూ ఏది? అసెంబ్లీ కదా. మరి అసెంబ్లీలో మాట్లాడక మీరు ఎక్కడ మాట్లాడతారు? ఇప్పుడు పెద్దలు అన్నట్టు అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడింది రికార్డ్ అవుతుంది. గతంలో నువ్వేం మాట్లాడినావు, నేనేం మాట్లాడినావు అనేది ఒక ఎమ్మెల్యేలుగా రికార్డ్ అవుతుంది. ఒక పారదర్శకత అనేది ఏర్పడేది ఎక్కడ? అసెంబ్లీలోనే కదా. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే మాట్లాడుతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా మాకు ఆశించిన సీట్లే వచ్చాయి, కాంగ్రెస్ కంటే ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా అధికార పార్టీకి ధీటుగా వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చారు కనుక మరింత ఇంపాక్ట్ ఉండి కాంగ్రెస్ గ్రాఫ్ పడే అవకాశాన్ని కనిపిస్తుందా? ఇప్పుడు వారు నిన్న రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కేసీఆర్ కు ప్రజలలో ప్రజాపాలన మీద బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. అందరు కూడా ఆదరిస్తున్నారు కాబట్టి దాదాపు 67-70% మరి కాంగ్రెస్ కు పట్టం కట్టిరు. దాన్ని ఓర్చుకోలేని బీఆర్ఎస్ బీజేపీ కుయుక్తులలో ఇదొక భాగం. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు నిన్న వచ్చిండు. మరి 2 నెలలు ఎందుకు రాలే? 2 నెలలు రావచ్చు కదండి. ఒక్కనాడైనా అసెంబ్లీకి వచ్చిండా? ఒక్కనాడైనా ప్రజా సంక్షేమాల గురించి ఇప్పుడు ప్రతిపక్షము ప్రజాపక్షంలో ఉన్న అధికార పక్షానికి చేస్తున్న పథకాల మీద కానీ ఏమన్నా దాని మీద చర్చించి దాని మీద మీరు కాంగ్రెస్ కి టైం ఇచ్చాము, మొన్నే కదా వచ్చింది అన్న ఉద్దేశంతో 2 ఏళ్ళు టైం ఇచ్చాము, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న విధంగా చేయట్లేదు, మొత్తం ఫెయిల్యూర్ అయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇవ్వలేకపోయిందంటూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాను, ఇంకా ఇది రైట్ టైం అని చెప్పేసి అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు కాల పరిమితిలో మీరు దోచుకున్నది దాచుకున్నది మీరు ఒకసారి చూసినట్టయితే
మీ మొదటి 2 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు కంపేర్ చేయండి. మీరు అధికారంలో 2014లో మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు మరి ఈ కాంగ్రెస్ పాలన ఉన్న 2 సంవత్సరాలు కంపేర్ చేయండి. ఎవరి పాలన బేషుకున్నది, ఎవరి పాలన ప్రజాపాలన జరుగుతా ఉన్నది అనేది. ఎన్నడన్నా మీరు ఒక పేదవాడు మీ దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు వారి దగ్గరికి. ఏదైనా ప్రజల యొక్క సమస్యలు తీసుకుపోవడానికి మంత్రులు పోయే పరిస్థితి లేదు. మరి ఏమైనా ఆయన చుట్టూ ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఇక నిన్న బయటకు వచ్చిన కవితక్క, వీరు తప్ప ఎవరైనా పోయినరా అండి? వాళ్ళు ఏమైనా ఒక బానిసల్లాగానే చూశారు మంత్రులను కూడా. వారు బయటకు వచ్చి చెప్పుకున్న పరిస్థితి, ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి మన గతంలో. ఈ రోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వస్తూ ఉన్నారు, ప్రజాపాలన చేస్తూ ఉన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏది ఉన్నా ప్రజలతో చర్చిస్తూ ఉండు, ఓపెన్గా మాట్లాడుతున్నారు వారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అదంటే ఇదంటే అంటే ఎట్లా ఉన్నాడు? అది కాదు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పటికైనా ప్రజల గురించి మాట్లాడదలుచుకుంటే తప్పకుండా మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వస్తే చట్టాలు జరిగేది కానీ జరిగేది ఎక్కడ? సభలలో జరుగుతాయా, డిబేట్లలో జరుగుతాయా, మీటింగ్లలో జరుగుతాయా? మీకు ఇప్పుడు మీరు కొట్లాడేది అధికార పక్షం మీద, ప్రభుత్వం మీద అయినప్పుడు మీరు కొట్లాడాల్సింది అసెంబ్లీలా, మాట్లాడాల్సింది అసెంబ్లీలా. కానీ మీరు మీ తెలంగాణ భవన్లను, సిద్దిపేటలను కాదు కదా, మీ సభలు పెట్టే కాదు కదా. సభలు పెడితే సప్పట్లు వస్తాయి కానీ సమస్యలకు పరిష్కారాలు రావు. రైట్. రామ్మోహన్ గారు, ముఖ్యంగా జలాలకు సంబంధించి మేము అసెంబ్లీలో చర్చిస్తాం రామని చెప్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీలకు చాలంటూ కూడా అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ సంతకం పెట్టబట్టే ఇది తెలంగాణకు శాపమైందంటూ కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. సార్, ఇదే విషయం మీద గతంలో కూడా అసెంబ్లీలో కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా చర్చించినప్పుడు అలాంటిది ఏమీ లేదని చెప్తున్నారు. సార్, ఎవరు మాట నమ్మాలంటారు? అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది. విజయ్ గారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపడానికి నాతో సహా నేను అఖిలపక్షంలో ఉన్నాను. నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళామని ఆపారు. ఇప్పటి కూడా ఆగే ఉండదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఏదైతే 3 రాష్ట్రాల మధ్య పంచినప్పుడు అతి త్వరలో తెలంగాణ ఏర్పడబోతుంది, అపాయింటెడ్ డే రాబోతున్నది, అనవసరంగా ఈ తీర్పును ఆపండి, లేకపోతే ఏమైందంటే మళ్ళీ ఈ 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ ఉంటది అని చెప్పి కోరినాము. మన్మోహన్ సింగ్ గారు ఆపారు కూడా. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. అంటే మనం కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని విమర్శించినాం కానీ ఆయన లేవనెత్తిన అంశాల పట్ల కూడా కొంతమంది నిబద్ధతను ఆలోచించాలి. అంటే కృష్ణా జలాల మీదకే వస్తాను. అంటే అకాడమిక్ గా ఆలోచన చేస్తే ఆయన గతంలో పట్టిసీమ ద్వారా ఏదైతే ప్రకాశం బ్యారేజీకు ఇంటర్ రివర్ చేంజ్ అంటారు, 72 రైట్స్ ఉంటాయి కనుక ఇంటర్ రివర్ చేంజ్ లో నీళ్లు మారినప్పుడు ఆనాడు ఒక ఒప్పందం ఏంటంటే అది కాగితం మీద పెట్టాలంటున్నాడు. ఇప్పటికి కూడా మీది రాష్ట్రాలకు 80 టీఎంసీ నీళ్లు కేటాయించాలి. కేసీఆర్ గారు అంశాలు చెప్తున్నాను. కేసీఆర్ గారు మాట్లాడిన రోల్ తీస్తా, బీర్ తీస్తా అంటే మళ్ళీ ఇప్పుడు సంక్షేమ పథకాలు చర్చ పక్కదాగిపోతుంది అన్నాడు, మంచిదే. కానీ ఏమంటే ఆ అన్నదాన్ని వ్యతిరేకిస్తూనే ఆయన లేవనెత్తిన అంశాల పట్ల నిబద్ధతను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలంటున్నాను. ఎందుకంటే మొదటి 2 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, 2 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మొదటి 2 ఏళ్ళు కనీసం మునుపు పక్కన నడిచిండు వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు సమైక్య పాలకుల మీద నెప్పనెట్టి ఆయన అప్పుడు ఆ 2 ఏళ్ళు, మొదటి 2 ఏళ్ళు. ఇప్పుడేమో మీరు పాత బీఆర్ఎస్ మీద నెప్పనెట్టి మీరు నెట్టుకొస్తే లాభం లేదు. ప్రజా సమస్యలు అట్లాగే ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే 80 టీఎంసీల నీళ్లలో మీది వాళ్ళు తీసుకున్నారు. నేను మన కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే ఉటంకిస్తున్నాను. అంటే 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 21 టీఎంసీలు ఏమో అటు కర్ణాటక వాళ్ళు వాడుకుంటున్నారు, మనం వాడుకోలేదని. వాడుకోకపోవడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీరే కదా కారణం. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నది, ఇది ఇప్పటిది కూడా కాదు. ఆ 45 టీఎంసీలు మనకు, 35 టీఎంసీలు ఆ 2 రాష్ట్రాలకు కలిపి కేటాయించే పరిస్థితులలో మీరు 10 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డితో సహా ఎందుకు పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ వ్యవస్థ నేను చెప్పాను. 1,000 కాంగ్రెస్ దిక్కు పెడితే 4,000 అయింది పోతే. కనుక ఇప్పటికైనా సరే ఆ వాదన అట్లాగే ఉంది కదా. మరి ఏమంటున్నానంటే మళ్ళీ రెండో పంపకం, మొదటిదేమో 80 టీఎంసీల నీళ్ళు 45 టీఎంసీలు మనకు రావాలి, అది సంతకాలు పెట్టాలి. రెండోది ఏంటంటే 299 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాం అన్నాడు, శాశ్వత ఒప్పందం కాదు. 811 టీఎంసీలలో అప్పటికి తెలంగాణ వచ్చే గొప్ప అనుకున్నారు. కరెక్టే, ఎందుకంటే 7 మండలాలు బీజేపీ వాళ్ళకు దుర్మార్గంగా లాక్కుంటే కూడా ఆయన నోరు మూసుకొని ఎందుకు ఊరుకున్నామంటే అసలు తెలంగాణకి మోసం వచ్చేటట్టు ఉంది, వచ్చేది పోతుంది కదా అన్నాను, ఒప్పుకుంటా దానికి ఆ వాదన కేసీఆర్ గారిని. కానీ ఆ తర్వాత 10 ఏళ్ళు ఐరాధికారంలో ఉన్నాడు కదా. సరే, 7 మండలాలు ఎన్నుకు రావడం తర్వాత రాముని భూములు కూడా సగం భూములు
పురుషోత్తపట్నం మండలంలో కిందికి ఉన్నాయి. మనం చూస్తున్నాం, భూమిలో ఒక చోట, రాములో ఒక చోట చూస్తున్నాం మనం. కానీ బీజేపీ వాళ్ళు విభజన చట్టం ఎంత ఈజీ అని చెప్పడానికి మంచి ఉదాహరణ చెప్పారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు దీన్ని క్రిటికల్ చేసి 16 మంది పిల్లలు చనిపోయేదాకా జయ తెలంగాణ ఉద్యమం, మన దేశ తొలి దేశ అన్ని ఉద్యమాలు నాశనం చేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు చనిపోవడానికి కారణమైంది కాదంటలేదు. కానీ ఒక్క ముక్క అంటే 7 మండలాలు తీసుకోవడానికి ఎలాంటి పెద్ద రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కేవలం వచ్చిన మెజార్టీలో మన 50% మెజార్టీతో ఆమోదించారు కదా. ఎంత విభజన ఇంత ఈజో, కలపడం ఎంత ఈజో, తీసుకోవడం ఎంత ఈజో. అంబేద్కర్ గారు అంత సులువుతో చేస్తే దాన్ని కఠినతరం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. బీజేపీ వాళ్ళు నిరూపించారు ఇంత ఈజీ పని అని చెప్పి. అందుకని ఏమంటానంటే ఈ 45 టీఎంసీలు తెలంగాణ కేటాయించే పనిలో బీఆర్ఎస్ విఫలమైంది. రెండోది ఏమనుకుంటా అంటే 299కి పరిమితమైన అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు మీద మోకాళ్లతో దేక్కుంటూ పోయి వాళ్ళకి బడిబడిగా పోయి ఇచ్చేసిన కర్ణాటక అన్నారు కదా. చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని కూడా ఒప్పుకున్నట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు సమైక్య రాష్ట్రంలో మేము గట్టిగా గొడవ పెడితే ఉద్యమ సమయంలో కర్ణాటకకు 13 కోట్ల పరిహారం ఇచ్చేది ఉంటే నీటి జూరాల బయటకి పరిగెత్తి మరి మోకాళ్ళ మీద దేకుతూ పోయి ఇచ్చేచ్చారన్నారు కదా. మరి విజయమే కదా. మరి మీరు 10 ఏళ్ళకి మోకాళ్ళ మీద కాదు పరిగెత్తి ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను. పరిహారం కావచ్చు, లేకపోతే నీటి జలాల సాధన కావచ్చు, ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీ లోపం ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే బదులు మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో అని ఆలోచించుకుంటున్నారు. కానీ వాస్తవం మాత్రం అందులో మనకు 299 సరిపోవు, ఎక్కువ కావాలి. అట్లాగే పోతిరెడ్డి పాడుగా గండి కొట్టింది మీ హయాంలో కదా. మొదలు రాజశేఖర రెడ్డి గారు ద్రోహం చేసిండు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసిండు, ఆ తర్వాత వీణ ద్రోహం చేసిండు. అంటే ద్రోహాల వలవడిలో తెలంగాణ ప్రజలు నష్టపోవాల్సిందే అంటున్నాను నేను. రెండు తెలంగాణ ప్రజలుగా రాయలసీమ ప్రజలు కూడా బాగుండాలి. నేను నా మిత్రులు అక్కడే ఎక్కువ మంది ఉన్నారు గట్టిగా మాట్లాడితే. కానీ ఏమంటున్నానంటే బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఇక్కడికి వస్తాను ఇక. జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైతే మీటింగ్ పెట్టిండో కాంగ్రెస్ మిత్రులు కూడా చాలా వరకు అర్థం చేసుకోవాలి. రొయ్యలు తినడా, మనకు మటన్ చికెన్ తినడా, ఇది ఈ ముచ్చట్లు వద్దంటున్నాను నేను. ఆనాడు 2 ముఖ్యమంత్రులు కలిశారు, అది మంచిది అంటున్నాను. ఆ 2 ముఖ్యమంత్రులు కలవడం మంచిది. చంద్రబాబు నాయుడుకి లేకపోతే మన కేసీఆర్ గారికి ఉప్పు నిప్పు ఉండే, అది పోయింది కదా. మంచి చెడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిచారు, సన్మానించారు, యువ ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత జరిగిన ఒప్పందం ఏంది? బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మనం అయితే నీళ్లు ఇక్కడికి తీసుకుపోదామా, మీ రాయలసీమ మీ ఆంధ్ర భూభాగానికి తీసుకుపోదామా, మొత్తం మీద నాగార్జున సాగర్ నింపుకుంటే ఇప్పటిప్పుడు చెప్తున్నా పరిష్కారం అక్కడ ఉన్నది. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్న అంశం మంచిది అంటున్నాడు, పరిష్కారం అక్కడ ఉన్నది. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి కిందికి ఒక్క చుక్క నీళ్లు కాకుండా రామ్మోహన్ గారు ముఖ్యంగా ఈ జల వివాదాలు ఆంధ్ర తెలంగాణ మధ్య వచ్చే క్రమం ఎప్పుడు ఉంటుందంటే ఎక్కువగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు నుండి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం జల వివాదాలు రావు, అసలు ఆ ఊసే ఉండదు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇద్దరు ఫ్యూడల్ వ్యక్తులు ఉన్నప్పుడు ఉండదు. ఇద్దరు ఫ్యూడల్ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కనుక ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఎవరి వాళ్ళు మంచిగా ఉంటారు. ఎక్కడొస్తుందంటే సమస్య, ఇప్పుడు ఒక డిప్లొమాటు ఒక ఫ్యూడల్ వ్యక్తి ఉన్నప్పుడు వస్తుంది అంతే కదా. ఈ డిప్లొమాట్ యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు చాలా హుషారుగా ఇవాళ బనకచెల్ల ముద్దు పెట్టుకొని చాలా నష్టం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేస్తున్నాడు. ఎందుకంటే మిగులు జలాలను రామానాయుడు గారు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. 200 టీఎంసీలు 3000 టీఎంసీలు పోతున్న 200 టీఎంసీలు తీసుకుంటే నాకు నష్టం ఏంది అంటున్నాడు. తప్పు అంటున్నాను. రైబేరియన్ రైట్స్ ప్రకారం కింద నీళ్లు మిగులు జలాలు అనేది ఎక్కడ బచావత్ ట్రిబ్యునల్ తేల్చని మిగులు జలాలు ఉన్నట్టు చెప్తుంటే మిగులు జలాల్లో పై రాష్ట్రాలు కూడా అధికారం ఉంటుంది కదా అంటున్నాను. ఇవాళ ఒరిస్సా వాడుకుంటలేదు, ఇవాళ ఛత్తీస్గఢ్ అయితే అస్సలు ఛత్తీస్గఢ్ వాడుకునే అవకాశమే లేదు, అంత అడవులే ఆ నీళ్లు. రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడైతే నీళ్లు ఉండవు కదా. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ తర్వాత కదా ఆంధ్రప్రదేశ్ వచ్చేది. కింది నీళ్ళు మేము ఆడుకుంటామంటే గతంలో ఇదే మోసపోయి మనం ప్లాన్ ఏ ప్లాన్ బిలో, మీరు కృష్ణా జలాల మీద విజయ్ గారు ప్లాన్ ఏ ప్లాన్ బి 2 ఉండేది. కృష్ణా జలాలు బచావత్ ట్రిబ్యునల్ కన్నా ముందు చెప్తున్నప్పుడు అప్పుడు ఏం చేసిరు వీళ్ళంటే కిందికి వచ్చే జలాలు మాయే కదా, మిగులు జలాలు మాకే వస్తాయి అనుకొని ఒప్పుకున్నారు. వాళ్ళు ఏమైంది, నికర జలాలు వాళ్ళ దక్కిని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టుకున్నాయి, మనమేమో అక్కడ ప్రాజెక్టు కట్టుకుని బంద్ చేస్తే కిందికి నీళ్ళు లేకుండా. ఈసారి కృష్ణాలో కొంచెం నీళ్ళు వచ్చినాయి కానీ అంతకుముందు కృష్ణాలో నీళ్ళే లేవు కదా మనకు. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే మీకు నదీ జలాల అనుసంధానంలో గంగా టు కావేరి అన్నాం కానీ గోదావరి టు కావేరి అనలే కదా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, గోదావరి టు కావేరి అంటున్నాడు. ఆ రెండిట్లలో కావేరి దాకా పోతే లేవో తెలియదు కానీ కృష్ణా మళ్ళించి దాని నుంచి ఇది చేస్తా ఉంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు రాయలసీమ నీటి హక్కులు కాపాడాల్సింది. నీటి హక్కులు అంటే మనకు లెక్క ప్రకారం అయితే మీకు నదీ జలాల హక్కులు, కృష్ణా నదీ జలాల మీద హక్కులు అనంతపురం జిల్లాకు లేవు, అటు కింది జిల్లాకు లేవు. అసలు మద్రాసుకు పంపినాం నీళ్ళు మనం. అందుకని ఇది చాలా పెద్ద చర్చ. రెండు అంటున్నాను నేను. ఇప్పుడు విన్ విన్ సొల్యూషన్ ఆలోచిద్దామా లేకపోతే జీరో సమ్ గేమ్ ఆడతామా అంటున్నాను నేను.
ఇవాళ చంద్రబాబు నాయుడు వాదించినా, లేకుంటే రేవంత్ రెడ్డి వాదించినా, లేకపోతే కేసీఆర్ వాదించినా, జగన్మోహన్ రెడ్డి వాదించినా కూడా విన్ సొల్యూషన్ పోదాం. ఈ నలుగురే కదా, ఈ నాలుగు స్తంభాలు ఆడుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే పిలిచి అటు బచావా ట్రిబ్యునల్ ఇప్పటిదాకా మిగులు జలాలకు తేల్చలే కనుక మొత్తం ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీది రాష్ట్రాలకు పెద్దగా తేల్చాల్సిన అవసరం లేదు. అక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ ఇవాళ మనకు బచావా ట్రిబ్యునల్ అవార్డు కానీ చూస్తే మీది రాష్ట్రాలకు కొత్తగా వచ్చిన చిక్కులేవు, కొత్త మహారాష్ట్రకు పంచాల్సిన అవసరం లేదు. కానీ గోదావరి జలాలను ఏవైతే 967 టీఎంసీలు తెలంగాణకి రావాలి, 500 చిల్లర టీఎంసీలు ఏమో ఆంధ్రకు పోవాలి. ఇవి పంచమనండి మొట్టమొదటి బేషరతుగా తెలంగాణలో ఇప్పటిదాకా మొదలైన ప్రాజెక్టు దేనికి అభ్యంతరం పెట్టమని ఆంధ్రప్రదేశ్ సంతకాలు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇవి పోగా మిగులు జలాలను అందరం పంచుకుందాం, పైదాకా మీకు ఏదైతే వాటాగా వస్తుందో ఆ జలాలకు మీరు ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకుని తప్పు లేదంటున్నాం. ఎప్పుడు కూడా విజయ్ గారు ఒకసారి మొదలు పెట్టినాక గత జిల్లా సేతుబంధనం అంటాం కదా, మొదలు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టులకు రేపు పంచేటప్పుడు కూడా దానికి లెక్కలోకి తీసుకుంటారు. అది జరిగింది గతంలో. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపు జరిగి తెలంగాణలో ప్రాజెక్టులు నీటి కేటాయింపు ఎందుకు జరగలేదు? ఇవాళ కాళేశ్వరానికి అభ్యంతరం పెట్టిన మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఎన్నిసార్లు అభ్యంతరం పెట్టింది అంటున్నాను. అందుకని ఏ అభ్యంతరం లేకుండా ఇప్పుడు దేవాదల కాంగ్రెస్ వాళ్ళు ముందు పెట్టింది కదా, ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో పూర్తయింది కదా, పై కింది నుంచి వద్దాం. సీతమ్మ సాగరు, మన సమ్మక్క సారక్క సాగరు, ఆడ నుంచి మన దేవాదుల, అసలు ఎక్కైతే మనకు కాళేశ్వరము, అట్లానే మీ దాకా అన్ని నీటికి హక్కులు మేము భంగం కల్పరచము. తెలంగాణ ప్రాజెక్టులు ఏం ముందు పెట్టుకుందో వాటికి మేము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పాలి. పోలవరంకి అయితే ఒప్పినాం కదా, పోలవరం నుంచి మనక చెల్లా లేకపోతే పోలవరం నుంచి నల్లమల సాగరా అనే దానికి కూడా అభ్యంతరాలు ఉన్నాయి కదా. గతంలో తెలంగాణ రాష్ట్రమే అందరు ప్రజలు కానీ పార్టీలు కానీ పోలవరం ప్రాజెక్టు మీద అభ్యంతరాలు తెలిపినాయి. కానీ ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టు ప్రకటించిందో విభజన తర్వాత దానికైతే అందరూ అంగీకరించారు కదా. మీరు అందరూ పట్టిసీమ దగ్గర పోయిన వాళ్ళు లేదో నేను 4 సార్లు పోలవరం సందర్శించినవని అంటున్నాను. ఆ రెండిట్లలో ఇద్దరికి నీళ్ళు అవసరం. నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు ఉన్నాయి, ఎట్లా మంచుదాం? కృష్ణలో నీళ్ళు లేవు, ఎట్లా తెచ్చుకుందాం? ఈ రెండు చేయాలా, లేకుంటే ప్రజల మధ్య విద్వేషం పుట్టేట్టు పార్టీలు ఇట్లా రాజకీయాలు చేయడమా కరెక్ట్ అంటున్నాను. అంతిమంగా ఒక మాట చెప్తున్నాను, ఇవాళ కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెట్టాలి. ఇది మీది అది మీది అని పంచి చేసేయాలి. ఇప్పటికి 12 ఏళ్ళు లేట్ చేసిండ్రు, ఇంకో 3 ఏళ్ళు అధికారులు ఉంటది మన బీజేపీ ప్రభుత్వం. వీలైనంత తొందరగా చేయాలి. ఎందుకంటే మేము వచ్చినాక తెలుస్తామంటారు. బీజేపీ కుట్ర ఏంటంటే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు విజయ్ గారు, సమస్య లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రేపు పొద్దున వీళ్ళిద్దరు విఫలమైతే మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాడిన మరి జాతీయ పార్టీలు ఎప్పుడు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయి కనుక రేపు పొద్దున మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారు మళ్ళీ అటు ఇటు కాకుండా పోద్దు కనుక ఇప్పుడున్న 3 ఏళ్లలో చేయాల్సిన అవసరం ఉంది. 2 ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అంటున్నాను, వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అందరూ కలిసి జీరో అంశం గేమ్ ఆడకుండా విన్ సొల్యూషన్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ప్రయత్నం చేస్తే నీటి పంచాయతీ గ్యారెంటీ తీరిపోద్ది అంటున్నాడు. రైట్. కోటేశ్వర గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ వీక్ అయిన ప్రతిసారి కూడా సెంటిమెంట్ రాజకీయం చేస్తుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా జల వివాదాలంటూ, లేకపోతే సమ్మిట్లో వంట మనుషులతో ఈ ఎంఓఏలు కుదుర్చుకున్నారంటూ కేసీఆర్ మాట్లాడడం ఎలా చూడాలి సార్? ఇప్పుడు విశాఖ సమిట్లో కావచ్చు, లేకపోతే రైజింగ్ తెలంగాణ సమిట్లో కావచ్చు, ఒప్పందాలు అనేటువంటివి కుదిరాయి. అయితే అవి అవగాహన ఒప్పందాలు, అవన్నీ కూడా రియలైజ్ అవుతాయని ఎక్కడ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఏ మేరకు అవుతాయి అంటే రాబోయే రోజుల్లో మనం చూడాలి. అయితే కేసీఆర్ వాటి గురించి ఆ విధమైనటువంటి విమర్శ చేస్తే కేసీఆర్ని ఎవరు తప్పు పట్టక్కర్లేదు. కానీ ఒక చౌకబారు వ్యాఖ్య చేయడం ద్వారా ఏమి సాధించదలుచుకున్నారు అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అనేక కంపెనీలతోటి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరి అవన్నీ రియలైజ్ అయినాయా? అప్పుడు ఎవరితో చేసుకున్నారు ఒప్పందాలు అనేటువంటి ప్రశ్న అడిగితే కేసీఆర్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? అందువలన హుందాగా ఉండాలి, విమర్శించవచ్చు, హుందాగా ఉండాలని నా అభిప్రాయం. ఈ నీటి దానికి సంబంధించి మామూలు నీటి న్యాయం ఏంటంటే ముందు కట్టినటువంటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తారు, ఆ తర్వాతే మిగిలినటువంటి ప్రాజెక్టులకి అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ రూల్. భారతదేశం కూడా దాన్నే ఫాలో అవుతా ఉంది. అందుకని రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటికే ఉనికిలో ఉన్నటువంటి లేదా కట్టడానికి ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులకి
ఆంధ్ర ప్రాంతంలోను తెలంగాణ ప్రాంతంలోను ఉన్నటువంటి స్టేటస్ కో ప్రకారం 299 అనేటువంటిది ఆ రోజు ఉంది కనుక దాన్ని ఒక తాత్కాలిక ప్రాతిపదికగానే కేసీఆర్ ఆమోదించాడు తప్ప శాశ్వతంగా మాకు ఇంతకు మించి నీళ్లు అక్కర్లేదు అనేటువంటిది ఆ విధమైనటువంటి కండిషన్స్ తోటి ఆయన సంతకం పెట్టలేదు. ఒకవేళ పెట్టకపోయినా కానీ ఆ రోజు ముఖ్యమంత్రుల మధ్య ఆ ఒప్పందం కుదరకపోయినా కానీ స్టేటస్ కో అదే రేంజ్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటిని బంద్ చేయలేరు కదా వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అందుకని అది అనవసరమైనటువంటి వివాదం. ఇప్పుడు తేల్చాల్సింది ట్రిబ్యునల్స్ తేల్చాలి. ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చేటువంటి అవార్డుని ఏ రాష్ట్రం అంగీకరించకపోయినా మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అందుకని ఈ ప్రాసెస్ అంతా ఉంటే ఈ లోపల చేయాల్సింది చేయకుండా అనవసరమైనటువంటి రాజకీయ వివాదాలు సెంటిమెంట్లను మళ్ళా ముందుకు తీసుకురావడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ ప్రచారానికి దీన్ని నాందిగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఏం చేశారు అనేటువంటి ఒక ప్రశ్నతోనే కేసీఆర్ దగ్గర సమాధానం ఉంటుంది. అందుకని రేపు జనం దగ్గరికి పాలమూరు కావచ్చు, లేకపోతే నల్గొండ కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు కావచ్చు, వెళ్ళి ఏ విధమైనటువంటి చెప్తారు, మీరేం చేశారో చెప్పండి అని అడుగుతారు కదా జనం. రేవంత్ రెడ్డి చెప్పింది అదేగా, గతంలో మీరేం చేశారో మీరేం మాట్లాడారో అవన్నీ కూడా మీరు వెళ్ళిన దగ్గరల్లా మేము వీడియోలు చూపిస్తామని చెప్పేసి చెప్పారు కదా. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఒక దిక్కు తోచని పరిస్థితుల్లో మళ్ళా పాత సెంటిమెంట్లని ముందుకు తీసుకురావడం ద్వారా రాజకీయంగా సర్వైవ్ కావాలనేటువంటి ఒక దివాళా కోరు ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది ఒకటి. రెండోది, మనం కావేరీ జలాల వివాదం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎన్ని దశాబ్దాలు, దాదాపు 100 సంవత్సరాలకు పైగా అది ఇంకా నడుస్తూనే ఉంది, పూర్తిగా పరిష్కారం కాలేదు. అందుకని నీటి వివాదాలు అనేటువంటివి ఏదో ఏటీఎం కార్డు లాగా ఒకసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళగానో లేకపోతే ట్రిబ్యునల్కి మెమరాండం ఇచ్చినప్పుడు అవి వెంటనే పరిష్కారం అయ్యేటువంటివి కాదు. అందుకని జనాన్ని తప్పుదారి పట్టించకూడదు. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించడానికి ఒకే విధంగా ఉండాలి. లేకపోయేట్లయితే బీజేపీ వీళ్ళిద్దరు కూడా విఫలమయ్యారు అని చెప్పడానికే కదా ఎదురు చూస్తూ ఉంది. అందువల్ల బీజేపీ తన గేమ్ తాను ఆడుతూ ఉంది కేంద్రంలో. ముఖ్యంగా తెలంగాణ వస్తే ఈ నీటి సమస్యలన్నీ పోతాయి అని అనుకున్నాం, కానీ అప్పుడు ప్రాంతాలుగా కొట్టుకున్నాయి, ఇప్పుడు రాష్ట్రాలుగా కొట్టుకుంటున్నాయి. పెద్దగా డిఫరెన్స్ అయితే ఈ నీటి వివాదాల విషయంలో కనిపించడం లేదు. పరిష్కారం అవుతాయి అనేటువంటి భ్రమ కల్పించారు అంతే తప్ప నీటి వివాదాలు వాటి యొక్క స్వభావం గురించి తెలిసినటువంటి ఏ మేధావి కానీ ఎవరు కానీ వెంటనే పరిష్కారం అవుతాయని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఆ రోజు ఆ విధంగా ఎవరైనా చెబితే తెలంగాణ ద్రోహిగా చిత్రించి ప్రచారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మనకెందుకులే, తర్వాత చూద్దాం, వాళ్ళ సంగతి తర్వాత తెలుస్తుందిలే అని చెప్పేసి అనేక మంది మౌనంగా ఉన్నారు. అంతే తప్ప కావేరీ జలాల వివాదం గురించి తెలిసినప్పుడు 2 రాష్ట్రాలను విడిపోయిన తర్వాత అది వివాదం ఎట్లా పరిష్కారం అవుతుంది? అందులో 50% రావాలి అని చెప్పేసి కోరిన తర్వాత మరి 50% రావాలంటే వీళ్ళకి న్యాయంగానే కనిపించవచ్చు. మరి అక్కడ ప్రాజెక్టులను మూసేస్తారా? కృష్ణా డెల్టా ప్రాజెక్టు కావచ్చు, లేదా నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్టు కానీ మూసేసి తెలంగాణకి ఇస్తారా? అదే ఇంటర్నేషనల్ న్యాయ సూత్రాల్లో జల న్యాయంలో అటువంటిది లేదు అక్కడ. అందుకని తెలంగాణకి ఎట్లా న్యాయం చేయాలి అనేటువంటిది, లేదా పోనీ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా రాయలసీమలో కానీ మొత్తం అన్ని జిల్లాలకి అక్కడ ఉన్న నీళ్లు అందుతున్నాయా? లేదు కదా. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది, మన పాలమూరు జిల్లా కంటే ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు దరిద్రంగా ఉంటాయి, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కూడా అట్లాగే ఉంటాయి. మరి వాటికి కూడా సమస్య ఉన్నది కదా. అందుకని మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర సమస్య కూడా అలాంటిదే. అందుకని వీటన్నిటికీ ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి దిశగా ఆలోచించాలి తప్ప ఉన్నటువంటి నీళ్ల గురించి ఈ విధంగా కొట్టుకున్నట్లయితే దశాబ్దాల తరబడి ఇవి తేలేటువంటివి కాదు. ఇది మనకి కావేరీ వివాదం నేర్పుతున్నటువంటి పాఠం. ఒక కావేరీ వివాదం ఏంటండి, ఇప్పుడు పంజాబ్ హర్యానా మధ్య ఉన్నటువంటి గొడవ కూడా అదే కదా, కాలువల సమస్య మీద. దానిలో ఏ కాలువకి ఎంత నీరు ఇవ్వాలి అనేటువంటిదే కదా. అందుకని ఇవి ఏదో తేలిపోతాయని మళ్ళా మరొకసారి
దీంతో జనం తన వెనకాల ర్యాలీ అవుతారనేటువంటి భ్రమలో కేసీఆర్ ఉన్నారు. అది జరిగేది కాదనేది నా అభిప్రాయం. కానీ పర్టికులర్గా ఈ నీళ్ల వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు, సెంటిమెంట్గా వాడుకుంటున్నారు అనేది వాస్తవం కదా. మరి దీన్ని పట్టించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తుంది? రాష్ట్రాలు కొట్టుకుంటుంటే ఎందుకంటే ఒక దానికి చోద్యం ఉండే చూస్తుంది రాజకీయం అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దానికి బలం లేదు. Hmm. చంద్రబాబు నాయుడు మీద ఆధారపడాలి. తెలంగాణలో అది సొంతంగా తెచ్చుకునే స్థితి లేదని చెప్పేసి మొన్న ఉప ఎన్నిక, ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయి. అందుకని ఈ రెండు రాష్ట్రాలు ఇటుపోతే దానికే వాళ్ళకి అంత శ్రద్ధ ఏముంటది? ఈ రెండు రాష్ట్రాలు ఏమైపోయినా కానీ మాకేంటి, మేము లేం కదా ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు నాటకం ఆడతారు. అక్కడ చూసాం మనం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి కొన్ని సందర్భాల్లో అక్కడ తమిళనాడులో బీజేపీని సమర్థించినటువంటి జయలలిత ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అప్పుడేమన్నా పరిష్కరించారా? అప్పుడు పరిష్కరించలే. అట్లాగే దేవగౌడ, అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేవగౌడ ఉన్నప్పుడు అక్కడ డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు జ్యోతి బసు లాంటి వాళ్ళు అనేక మంది ఇదేదో విధానం దీన్ని పరిష్కరించాలని చెప్పేసి ఒక నలుగురితో ఒక కమిటీని కూడా వేశారు. పోనీ అప్పుడైనా పరిష్కారం అయిందా? అది పరిష్కారం కాలేదు. అందుకని అనుకూలమైనటువంటి పార్టీలు ఉన్నప్పుడే ఆ విధంగా లేనప్పుడు, భిన్నమైనటువంటి పార్టీలు ఉన్నప్పుడు నీటి వివాదాల మీద ఒక్క గ్లాసు నీళ్లు అదనంగా ఇవ్వడానికి ఒప్పుకున్నా కానీ సెంటిమెంట్ నీళ్ళకి సంబంధించి, అందువల్ల అంత తేలిక కాదు ఎవరైనా కానీ. అందుకనే నీటి జోలికి వెళ్ళారంటే ఎవరైనా దానిలో మునిగిపోవటం ఖాయం. రైట్. సత్యనారాయణ గారు, అర్థం చేసుకోకుండా చట్టాలను అర్థం చేసుకోకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు. నీళ్ళ సమస్య అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. ప్రపంచంలో ఒక దేశానికి కూడా మరి ఉన్నాయి. ఇప్పుడు మనకు చైనాకు, పాకిస్తాన్కు, భారతదేశానికి ఉన్నట్టుగా కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా, నేను చెప్పేది ఏంటంటే రెండు కూడా ఒకటే, పేర్లు వేరు, పార్టీల పేర్లు వేరు. కానీ బీఆర్ఎస్ అనేది బీజేపీకి బి పార్టీ కాబట్టి వారు ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా వారు కూర్చుంటే సమస్య పరిష్కారం అయ్యేదాన్ని కూడా కావాలని దాన్ని పెండింగ్లో పెట్టుకోవడం. అదేవిధంగా వీళ్ళు ఇంకోటి ఇక్కడ కేసీఆర్ గారు ఏదో గతంలో నేను చేసిన అప్పుడు తెలంగాణ సిద్ధించింది, తెలంగాణలో ఉన్న అందరూ కూడా సుఖశాంతులతో అందరూ మంచిగానే ఉన్నారు. ఈ సమస్యలు అనేది తప్పకుండా గతంలో కాదు, ఇంకా ఇప్పుడు కావేరీ జిల్లాలు పెద్దలు అన్నట్టు కావేరీ జిల్లాలో ఏ విధంగా ఉన్నదో దానికి సంబంధించి ఇంకా కొట్లాడుతూ ఉంటే అట్లే పోతూ ఉంటది. కానీ ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? అదే ఆ ఒక్క అంశమే కాదు, ఇప్పుడు మనం గమనిస్తా ఉంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నిగ్గు తేల్చింది, వారు లోపాలు జరిగినాయి, అవినీతి జరిగింది అనేది నిగ్గు తేల్చింది. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. దాని మీద ఇంతవరకు ఉలుకు పలుకు లేదు బీజేపీ. ఎందుకు మరి మాట్లాడతలేరు? అదేవిధంగా ఈ కారు రేసు కేసులో కూడా కేటీఆర్ గారి ఇష్యూలో మరి ఐఏఎస్ అరవింద్ కుమార్ గారి మీద కూడా విచారణకు ఆదేశించమని డిఓపిటికి మనం అనుమతించమని అడిగితే ఇంతవరకు అనుమతించలే. సో ఇవన్నీ కూడా కావాలని కేసీఆర్ గారిని వెనకేసుకొని బీజేపీ రాజకీయం నడుపుతా ఉంది. తెలంగాణలో మొదలు పెట్టింది, దానికి ప్రారంభం దశ ఇది. నాకు తెలిసినంతవరకు మరి నేను అనుకుంటుంది ఏంటంటే మరి సిబిఐలో మీకు క్లీన్ చిట్ ఇస్తామని చెప్పి గిట్ట ఏమన్నా కేసీఆర్ గారికి అన్నారేమో, అందుకే బయటకు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ చేసిన ఆర్థిక అరాచకం ఏంది, మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి కాలమే నిర్ణయిస్తా ఉన్నది. తప్పకుండా మీరు నిజంగా కూడా ఏదైనా ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్టుగా ఏదైనా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారాలు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం అంటున్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ వెల్కమింగ్, మీరు రండి, అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, కుదిరితే సామరస్యంగా అందరం కూర్చొని ఒక పరిష్కార దిశగా పోదామంటున్నాం. దానికి రారు, ఏ దానికి కూడా అసెంబ్లీకి రారు, బయట మాత్రం ముచ్చట్లు చెప్తాడు. ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల ఆరోగ్యాల మీద లేదు. ముఖ్యంగా విద్యార్థులు దాదాపుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 మంది చనిపోయారు. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి పురోగతి లేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటున్నారు, మరి ఎక్కడుంది ఫ్యూచర్ అని అడుగుతున్నారు.
ఇప్పుడు ఒకటి ఎదురుమల జనార్దన్ రెడ్డి గారు హైటెక్స్ ప్రారంభించినప్పుడు ఆయన వారి ఆధ్వర్యంలో ఇచ్చినప్పుడు అక్కడ అంతా కొండలు గుట్టలు, అసలు ఆయనకల్లా ఎవడిపోతాడు అనేది ఉండే. ఈ రోజు ఎట్లుంది హైటెక్ సిటీ? అసలు ఏమైనా గజం భూమి దొరికే పరిస్థితి ఉందా? సామాన్యుడు కొనే పరిస్థితి ఉందా? అంటే డెవలప్మెంట్ ఒక ఇప్పుడు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని కంపెనీలు తేవడం, అది చేయడం. ఈ రోజు ఐటీలో మీరు ఒకసారి గమనించండి, ఐటీలో ఇప్పుడు బెంగళూరును తలదన్నే పరిస్థితికి హైదరాబాద్ వచ్చిందంటే దానికి కారణం ఏంది? అది చేయబట్టే కదా. ఒకరు ప్రారంభించారు, దాన్ని కొనసాగి ఎవరు అధికారం ఉంటే వారు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కేసీఆర్ గారిని కూడా అనేది ఏంటంటే, మీరు చేసిన పొరపాట్లు అనేది పక్కన పెడితే మీరు అడ్వైజ్ చేయండి. ఖచ్చితంగా ఇట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పండి, తప్పకుండా మేము స్వీకరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీలాగా కుచిత మనస్తత్వం ఉన్నది కాదు. ఇంకోటి రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే, రియల్ ఎస్టేట్ చేసింది మీరు, పెంచింది మీరు, అనవసరమైన భూమి తయారు చేసింది మీరు, లేనిపోని ఆశలు చెప్పింది మీరు. ఈ రోజు వాస్తవానికి ఒక పేదోడు గజం భూమి కొనలేని పరిస్థితి ఉండే మీరు చేసిన క్రమంలో. ఈరోజు డెవలప్మెంట్ ఒక సిటీ వస్తే తప్పే ఉన్నది. ఇప్పుడు మనకు హైదరాబాద్ను సైబరాబాద్ అయింది, తర్వాత రాచకొండ అయింది, ఇంకో సిటీ వస్తే తప్పే ఉంది. జంట నగరాలు ఉండే, హైదరాబాద్ ఒకటి ఉంటే తర్వాత సికింద్రాబాద్ అయింది, సికింద్రాబాద్ తర్వాత ఇప్పుడు హైటెక్ సిటీ అయింది, తర్వాత ఇప్పుడు ఇంకో సిటీ వస్తే తప్పే ఉంది అంటున్నా నేను. అంటే రావద్దు హైదరాబాదు తెలంగాణ డెవలప్ కావద్దా? ఇప్పుడు ఆ అంశంలో చూడాలి కానీ ఎంతసేపు రైట్. సత్యనారాయణ గారు, మీ వీడియో ఏదో కొంచెం స్ట్రక్ అయినట్టుంది. రైట్. రామ్మోహన్ గారు మీరేమంటారు? మొత్తానికి అయితే కేసీఆర్ అయితే బయటకు వచ్చారు, ఇప్పుడు అన్నింటి మీద పోరాడతామంటున్నారు. రాబోయే రోజుల్లో అది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారనేది కొంచెం సందిగ్ధత ఉంది. కానీ కేసీఆర్ బయటికి రావాలి, బయటకు వచ్చి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితేనే అప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది, సభకి వెళ్ళాలనే ఒక అభిప్రాయం అయితే ఉంది. విజయ్ గారు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని అందరం కోరుతున్నాం. అసెంబ్లీకి పోవాలంటున్నాం, అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యల మీద పోరాడాలంటున్నాం. దానిలో శశివిశలేండు పోవాల్సిందే. కాంగ్రెస్ వాళ్ళు కూడా కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రిజల్ట్స్ వస్తున్నాగానే ఏం చెప్పారు? అయ్యా కేసీఆర్ గారు, మీ అనుభవం 10 ఏళ్ళది, మేము గెలుస్తున్నాం, అప్పటికి ఇంకా ఆయన ముఖ్యమంత్రిని డిక్లేర్ కాలేదు, మేము మీ సలహా తీసుకుంటాం, మీ అపారమైన అనుభవం ఉంది, మీరు తీసుకుంటాం, కిషన్ రెడ్డి గారి దగ్గర పోతాను, అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ సలహా కూడా తీసుకుంటాం ప్రకటించాను. సరే, తర్వాత మాటల ఓటలు దాడుతున్నాయి, ఇటుపక్క అటుపక్క విమర్శలు జరుగుతున్నాయి, నడుస్తున్నది కదా, రాజకీయం చేసుకుంటారు, అది వేరు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు జల వివాదాలకి ఇప్పుడు పులి స్టాప్ పడదు, ఎప్పుడు ఇట్లా కొనసాగుతుంటాయి అంటే నేను ఆశావాది ఉండదు అంటున్నాను. కావేరీ జలాలు అట్లా కొనసాగుతున్నాయంటే అంతర్జాతీయ జలాలే మనం పంచుకున్నాం కదా. సింధు మనకు ఒప్పందం, నది ఒప్పందం లేదా? పాకిస్తాన్ కు ఇండియాకి మధ్య ఆనాటి నుంచి ఉప్పు నిప్పే. మరి అప్పుడైతే స్వాతంత్రం వచ్చినాక 6 ఏళ్ళకి కదా ఒప్పందం కుదిరిచ్చింది, చేసుకున్నాం కదా. మొన్న పహల్గామ్ ఉదంతం తర్వాత మనం ఫ్రీజ్ చేసాం, దాన్ని అబియన్స్ లో పెట్టినాం, దాన్ని ఆపలే, మొత్తం అబియన్స్ లో పెట్టినాం. అంటే 2 దేశాలు రైట్. రామ్మోహన్ గారు, మీ వీడియో కూడా ఫ్రీజ్ అయింది. రైట్. కోటేశ్వరరావు గారు, చెప్పండి. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? ఫైనల్గా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కేసీఆర్ ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అయినా సరే ఆయన సభకు రావాలనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్ మీరు. ముగిస్తాను. ఏమంటా అంటే పవర్ బై ఇచ్చింది. ఏమంటానంటే 2 సింధు నదీ జలాల ఒప్పందమే అంత 2 దేశాల మీద తెచ్చుకున్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాల మధ్య అంతర్జాతీయ జల ఒప్పందాలు కుదిరినాయి, నడుస్తున్నాయి కూడా. మన దగ్గర కూడా విన్ విన్ సొల్యూషన్ ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటున్నాను. ఇప్పుడు నీళ్లున్న గోదావరి నది అదే పరిస్థితి, నీళ్లు లేని కృష్ణా నదిలో అదే పరిస్థితి. ఎందుకున్నది? మరి ఉన్న దగ్గర అట్లే ఉన్నది, లేని దగ్గర అట్లే ఉంది కదా. అందుకని 299 దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. అట్లాగే మన రేవంత్ రెడ్డి గారు 71% రావాలి మాకు నీళ్ళు అనేది, అది కూడా తప్పే అంటున్నాను. మధ్యన అమికబుల్ సెటిల్మెంట్ 50-50 పంచుకుందాం, నష్టం ఉందంటున్నాను నేను. ఎట్లాగూ రాయలసీమ తెలుగు గంగని తీసుకుని ఎన్టీ రామారావు గారు నేను ఉప్పు తిన్నా ఆడ తీసుకుపోయినాను, దాన్ని ఆపలేం కదా. పోతిరెడ్డి కాడ గండి కొట్టిండ్రు, దాన్ని ఆపలేం కదా. 4 నుంచి తూముల నుంచి 11 నుంచి 24 తూములు చేసిండ్రు, అది దాన్ని ఆపలేం కదా. మంచి చెడు రాయలసీమ ప్రజలు బతుకుతున్నారు, అంతవరకు ఆలోచిద్దాం. ఇప్పుడు ఉన్నదాన్ని ఆపకుండా ఉన్నది ఏదో కొనసాగుతుందో కొనసాగించి ఉన్నదాన్ని నీళ్ళు ఎట్లా పంచుకుందామని ఆలోచించి కృష్ణానదిలో పరిష్కారాలు దొరుకుతాయి. నెంబర్ 1. ఈసారి కృష్ణానదిలో మంచి నీళ్లు పడ్డాయి, కృష్ణా పైన పరివాహక పదాలు మంచి వర్షాలు పడ్డాయి కనుక అయింది. కనుక ఆ కృష్ణానది నీళ్లను 50% కన్నా ఎక్కువ రావనుకుని ప్రయత్నం చేద్దాం, దాని వరకు చేయొచ్చు అంటున్నాను. కింద ఏమున్నాయి? కృష్ణానదిలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు 3-4 ఉన్నాయి. శ్రీశైలం గానీ, నాగార్జున సాగర్ గానీ, ఆల్మోస్ట్ ఆల్ మన పులిచింతలు అయితే అటు పక్కన కింద నల్గొండ జిల్లా మునిగింది,
కింద రాష్ట్రం ఉన్నది. ఇక ఒక్క ప్రకాశం బ్యారేజే కదా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఉన్నాయి. అయితే మిగతా రెండు కూడా రెండు రాష్ట్రాలకు ఉన్నవే కదా అటు ఇటుగా. అందుకని అక్కడ పెద్ద సమస్య లేదు. ఇవాళ గోదావరి నది జిల్లాలను కూడా పంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నెంబర్ 1 మనసుంటే మార్గం ఉంటది. ఇది పరిష్కారం, శాశ్వత పరిష్కారం అవుతుంది. కాకుండా చేయడం ఎందుకంటే నేను చెప్తాను, రొట్టె ముక్క కోతి లేకుంటే కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మేము వచ్చేదాకా ఈ రాష్ట్రాల మధ్య ఇట్లా ఉండాలని అనుకుంటున్నారు. ఇంతకు కొడిసరావు అద్భుతంగా చెప్పారు. నేను ఏమంటానంటే రేపు పొద్దున వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ సమస్య తీరకుంటే ఉంటది కనుక ఇప్పుడైనా సరే మీరు పైన ఉన్నారు, మన కేంద్ర జలవనరుల శాఖ కిందనే ఇవన్నీ ఉంటాయి. జాతీయ జలాలను కూడా మీరే పరిష్కారం చూపించి అందరూ కూర్చుని పెట్టండి. ఎవరైనా ఎక్కడికో వాడికి ఒప్పుకుంటాడు కదా. ఇప్పుడు నిన్న లోక్ అదాలత్ జరిగింది, 1000 కేసులు పరిష్కరించాం. రాజీ మార్గం. అవును, ఒక మెట్టు ఒకరు తక్కువ కావచ్చు, ఒక మెట్టు ఎక్కువ కావచ్చు. ప్రజల మధ్య విద్వేషం లేదు కదా. పార్టీలు పుట్టిస్తున్నాయి. పార్టీలు పుట్టేయకుండా మీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఈ సెంటిమెంట్ రగిలించుకుని అటు ఆంధ్రప్రదేశ్ పాలకులు కానీ ఇటు తెలంగాణ పాలకులు కానీ ఇది చేస్తున్నారు కనుక బీజేపీకి అయితే ఎటు మొగ్గు చూపాల్సిన అవసరం లేదు కదా. రైట్. మంచి చెట్టు కూర్చుని పెట్టండి, మాట్లాడండి. ఇవాళ అన్ని రకాల సుప్రీంకోర్టుల కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మాట్లాడిన తర్వాత రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్కి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి కనుక దీన్ని కొనసాగింపుగా కేసీఆర్ వస్తే మరింత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది, ప్రజల్లోకి మరింతగా వెళ్ళొచ్చన్న ఒక ఉద్దేశంతో కేసీఆర్ బయటకు వచ్చారనుకోవచ్చా? అనుకూల ఫలితాలు ఎక్కడ రాలేదు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నిజంగా ఇద్దరు రైట్. కూడా రైట్. 10% కోటేశ్వరరావు గారు చెప్తారు. రైట్. రామ్మోహన్ గారు ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ఒక మాట. చెప్పండి రామ్మోహన్ రెడ్డి. అదే నేను ఏమంటాను సార్, ఇప్పుడు 10% ఇండిపెండెంట్ అంటే లేకుంటే ఏకగ్రీవాలు జరిగినాయి. రైట్. ఒక 5% బీజేపీ గెలిచింది. 30-60 సిద్ధాంతం లెక్క అంటున్నాను. అది 55-27 సిద్ధాంతం లెక్క అంటున్నాను. పత్రికలు రాసినవి కరెక్ట్. ఆ 10% కాంగ్రెస్ వాళ్ళు కలుపుకొని 56 నుంచి 66 చేసుకుంటున్నారు. ఆ 10% మీరు కలుపుకొని 27% నుంచి 33% వీళ్ళు అంటున్నారు. అదే తేడా అంటున్నాను. నిజంగా ఒక మాట కేసీఆర్ గారు అంటే పార్టీ తరఫున ఎన్నికలు జరగలే, ఎన్నికల గుర్తులు పార్టీల గుర్తుంటే తేల్చేసామన్నారు. మన జూబ్లీస్ ఏమైంది? కారు గుర్తే కదా, ఓడిపోయినా లేదా? కారు గుర్తుతోనే పోటీ చేసింది కదా మన జూబ్లీస్. కంటోన్మెంట్ అంటే వెనకడది అనుకుంటా. ఇప్పుడు కూడా పార్టీ గుర్తుతో వస్తే మేము గెలుస్తాము అంటే ఇది అనవసరం ముచ్చట్ని అంటున్నాను. పార్టీ గుర్తు అయినా కాకుండా పార్టీల జెండాలు చూసే మీకు ఓట్లు వేసిండ్రు. రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే వస్తున్నాయి కదా, అప్పుడు తెలుసుకుంటాం. ఈ 30%తోనే మేమైతే గొప్ప సాధించినాము. అసలు ప్రభుత్వం మేము 60-70 సాధించుకున్నాం, 80% మేము గెలిచినాం అంటారు కదా. ఒకటే మాట చెప్పి ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో 90% వైసీపీకి వచ్చినాయి. విజయ్ గారు ఏది పంచాయతీలో ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమైంది? రాష్ట్రంకి వచ్చే వరకు ఓడిపోయింది, 11 సీట్లకు మిగిలిరు. ఇవి లెక్క. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఏ ఎన్నికల్లో ఆ ఎన్నికకే ప్రజలు ఓట్లు వేస్తారు కానీ మీరు అనుకున్నట్టు ఓట్లు వేయరు అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు, మన్నె కోటేశ్వరరావు గారు, అలాగే సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది